ఎట్టయినాయి, కళ్ళు ముంతెక్కెట్టయినాయి. ఏం కావాలా? ఏమక్కర్లే, తూలి పడిపోతున్నావు. మెల్ల పంపేశారు, బయలుదేరా. డ్యూటీ టైంలో ఇంటికి వెళ్తే వాళ్ళు రానివ్వరా దేవుడా? నా బాధ నీకేం తెలుసు? ఏంట్రా ఈ మొహం డ్యూటీ? నీ డ్యూటీ సరదాడేం కదా. ఓయ్ అలా కాదా, ఇలాగెళ్ళా. తాగి తాగి దిట్టు బొమ్మలు ఎట్ట జరుగుతున్నావు చూడు. ఈతకొచ్చిన పోతావు పొట్ట నువ్వులో. అరే రత్తయ్య, తాగనాడు నీకు కళ్ళు దుకాణం పెట్టుకునే హక్కే లేదా? కొట్టెట్టినాడు నువ్వే తాగట. ఈడెక్కడ దొరికాడండి అమాయకుడు. కూకో చెబుతా, కూకో. అసలు బాపనాడు చేపలు అమ్మకూడదు, తాగనాడు కళ్ళు అమ్మకూడదు, అది శాస్త్రం. దీని రుచి నీకేం తెలుసా? అమ్మతల్లి అందరినీ మత్తులో ముంచేసి అందరి బాధలు మింగేస్తుంది. హలో అమ్మో మొహమ్మండ. హలో అమ్మో ఒరే కిట్టిగా, నీ మొహమ్మండ గొప్ప సుడున్న వెసవరా నువ్వు. ఏమిటి ఇందాకే కళ్ళు మీద గుండె చల్లు మనేలా పాట రాశాను, విను. గంగా గంగా తలుపుతీవే, చచ్చిపోతా. ఏదయ్యా, ఏదైంది? అమ్మాయి కట్టమంటానే కవిత వినిపించడం మొదలెట్టాడు. నాకు వాంతులై తాగిందంతా దిగిపోయిందే. ఇంకా చెబుతానే ఉన్నాడు, నేను ఇలాగ ఎత్తుకొచ్చాను. పదవే, వచ్చేస్తున్నాడు, పదవే. తలిపేసి. నీలకంఠ పదం భోజ పరస్ఫురిత మానసం సంభో సేవాఫలం. అయ్యయ్యో, ఈయన ఇంకా లేవలేదా? ఈయన నిద్ర లేచి స్నానం చేసి పవిత్రుడయ్యేదాకా కూర్చుంటే వర్జం వచ్చేస్తుంది, చెప్తా. అయిపోయింది. అగరత్తులు అయిపోయేదాకా కాళ్ళు కదపకండి. ఈ లోపల నేను గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వస్తాను. పడుకోండి. ఏంటి మీ పాదాలా చిలక్కోయలా? పైగా అగరత్తులు అయిపోయే వరకు కాలు కదపొద్దని ఆదర్శా? పెళ్లి చూపులో మీ నాన్న నా దగ్గరకు వచ్చి మా అమ్మాయికి దైవభక్తి ఎక్కువ అంటే ఓన్లీ ఆడపిల్లకి ఆ మాత్రం ఉండాలి కదా అనుకున్నాను. ఇలా సర్వాంగాల్ని సపరేట్ చేసి పూజ చేస్తాం అనుకోలేదే. ఇదంతా నా కర్మ. సర్లేండి, తీరిగ్గా దండకం చదువుతురు గాని వంటగదిలో పాయసం పెట్టాను. అగరత్తులు అయిపోయిన తర్వాత పాయసం తాగండి. పాచి నోటితో పాయసం తాగితే పితృదేవతలకు మంచిదట. పాచినోడుతో పాయసం తినమంటావా? రామ నీకి ధర్మ సూక్ష్మాలు చెప్పిన వాడు ఎవడో వాడు నాకు కనపడితే వాడికి పాయసంలో పాయసం పోసి తప్పైపోతే నా పేరు గుండు పోగులుకున్నాను. ఏమిట్రా సినిమా పేరు? అది శ్రీమ సున్న తలకాయ రామ. మరి అదే మడతలో కెడతంటే 1వ తరగతి చదువులు ఇలాగే ఉంటాయి. నేను చూడండి 2వ తరగతి ఎంత సులాగా చదివేస్తాను. సీమంతాలో ఎరగవా దొరసాని. 7 సవలే నోర్మి. 1వ క్లాసు 2వ క్లాస్ చదువులు ఇలాగే ఉంటాయి. మనం 3వ క్లాసు. నేను చదువుతాను చూడండి. శ్రీ యాత్రాలయ రామచంద్ర సావా హచ్చసున్నా. రే, ఇది చదివింది ఇంకా అసహ్యంగా ఉన్నట్టుంది. అసహ్యంగా ఏంటి అబ్బాయి గారు? నాకు ఏంటి సార్ ఆ సినిమా పేరేంటే? శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం. శ్రీ కన్యకా పరమేశ్వరి మహత్యం, శ్రీ పానకాల స్వామి మహత్యం, ఓ మర్రి చెట్టు, దాని కింద పుట్ట, అందులో పాము మహత్యం. ఏ సినిమాలు అయ్యే? కాస్త మంచి సినిమాలు తేవచ్చు కదయ్యా. బొబ్బిలి పులి, సర్దార్ పప్పరాయుడు, జస్టిస్ చౌదరి. అలాంటి బాక్సులు కావాలంటే 10,000 అవుతాయండి. అంతే కదా. ఇంటికెళ్ళి మా నాన్నగారిని నేనేమన్నా చెప్పి తీసుకో. ఇదిగా
తర్వాత మడతలో కిడత కబురు చెప్పొద్దు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. సాయంత్రానికి మా గురువు గారి సినిమా కావాలంతే. అవును, థియేటర్ అదిరిపోవాలంతే. అంతే. వెళ్ళు. ఎలా? ఓయ్ సాయంకాలం ఈ అబ్బాయి గారి పక్కన ఈ అమ్మాయి గారికి ఒక సీట్ ఉంచు. అలాగేనమ్మా. వెళ్ళు. ఓహో, ఇంక జాలి ఆపము. ఏయ్, నేనేదో సరదాగా సినిమా చూడాలనుకుంటే మధ్యలో నువ్వేంటి జనరేటర్ సౌండ్ లాగా? ఓ ఊగిపోతున్నావు. నీకు నేనేంటా? ఓయ్ మీ నాన్న చెల్లెలు కూతురు నీకేంటో మా అమ్మ వదిన మొగుడిని అడుగు. ఈ వర్షాకాలంలో పెళ్లి చేసుకుంటే రేపు ఎండాకాలంలో పురుడోసుకోవడం కష్టమని ఆగాను కానీ నీకు దెబ్బలు తగిలితే కాపడం పెట్టడం కష్టమని కాదు. నాకు దెబ్బలు తగలడం ఏంటి? మన పెళ్ళవగానే తిరుపతి గుళ్ళో నీ చేత అంగ ప్రదక్షిణ చేయిస్తానని మొక్కుకున్నాను. ఏంటమ్మా అంగ ప్రదక్షిణ చేస్తావా? మడతలో కిడతాం కాదు. మరి నేను తడిగుడ్డలతో తొలితే జనం గుళ్ళో ఉంటారేంటి? గుడి చుట్టూ ఉంటారు కానీ తన పెళ్ళాన్ని అందరూ అలా చూస్తే మా బావకి ఎంత అవమానం. పెళ్ళామా గడితే గుడ్డ, అలాంటి ఆశలేం పెట్టుకోకు. నాకంటే క్లాసు దొరుకుద్దా నీకు? చూస్తావుగా. చూస్తా నీ సంగతి రాత్రి సినిమా హాల్లో చూస్తా.